శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యా రాజగుఖ్య యోగము నుండి ఈవేళ మనం భక్తి ప్రపత్తులతో 31వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. క్షిప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. భగవానులు చెబుతూ ఉన్నారు, అర్జున, అతడు నన్ను ఆశ్రయించిన పాపాత్ముడు శీఘ్రముగా ధర్మబుద్ధి గలవాడగుచున్నాడు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఓ అర్జున, నా భక్తుడు చెడడు అని ప్రతిజ్ఞ చేయుచున్నాడు భగవానుడు. ఎంతకంటే మనకు ఈ భూ ప్రపంచములో గ్యారంటీ ఇచ్చే ఒక మార్గము ఎందులోనూ లేదు. భగవంతుడే మనకు సర్వశ్రేష్ఠుడు. ఈ యొక్క సత్యాన్ని, భగవత్ సత్యాన్ని ఎరిగిన వాడు ఆత్మేతర దేన్ని కూడా ప్రేమించడు. సర్వము ఆత్మయందే లయమై ఉంటాడు. పైన తెలిపిన ప్రకారముగా పాపాత్ముడైనను భగవంతుని పరమ శరణ్యముగా నమ్మి భజించుచు శీఘ్రముగా ధర్మాత్ముడు పుణ్యాత్ముడు అగుతున్నాడు అనియు మరియు శాశ్వత శాంతిని పడుచున్నాడు. క్షిప్రం అనగా శీఘ్రము అని తెలుపట వలన అట్టి శాంతిని ఏనాడూ పొందుట కాదనియు దైవమును ఆశ్రయించిన వెంటనే లభించుననియు స్పష్టమగుతున్నది. దీపము వెలిగించిన మరుక్షణమే చీకటి పోవును కదా. దైవ మార్గమున జనులు కొందరు మాకు మోక్షం ఎప్పుడు లభించునో అని సంశయగ్రస్తులయ్యుందురు. అట్టి సంశయములకిచ్చట భగవానుడు తావు లేకుండా చేసి వైచిరి. అనన్య భక్తితో మీరు నన్ను భజించుచు శీఘ్రముగా మీకు మోక్ష రూప పరమ శాంతి లభించును అని పరమాత్మ భక్తులకిచ్చట అభయము సంగిరి. భగవత్ సేవనము వలన మనుజునకు 2 గొప్ప ఫలితములు చేకూరునని ఇట వచింపబడినది. ఒకటి, అతడు ధర్మాత్ముడగును. రెండవది, శాశ్వతమగు శాంతిని లెస్సగా బడయును. అతడు ధర్మమయుడై సదాచారవంతుడై ఉండును. ఏ కోశమునను అతనికి అధర్మము వర్తింపకుండును మరియు అతడు గొప్ప శాంతిని పొందును అని మనకు చెప్పాడు. తేషాం శాంతి శాశ్వతి నేతరేషాం అని ఉపనిషత్తులను మనకు ఈ సత్యమునే తెలుపుతున్నాయి, ఉద్ఘోషించుచున్నవి. దృశ్య వస్తువును వెన్నంటు కొలది శాంతి దూరముగా పలాయనమగుచుండును. దైవమును వెన్నంటినచో అది అతి సమీపమునకు వచ్చుచుండును అని ఇక్కడ మనకు తెలియబడుతుంది. ఈ శ్లోకము యొక్క 2వ పాదమున నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడెన్నడును చెడడను మార్గము ఇక్కడ దుర్గతిని పొందడు అను గంభీర సత్యమును భగవానుడు వెల్లడించిరి. ఈ అష్టాక్షరి మహామంత్రమును ముముక్షువులు నిరంతరము స్మృతి పదమున నుంచుకొనవలెను. అధైర్యము నిరుత్సాహము కలిగినప్పుడెల్లను దీనిని స్మరించుచుండవలెను. పరమార్థం రంగమున ప్రవేశించుటకు ముందు కొందరికి కొన్ని సంశయములు కలుగుచుండును. భక్తి కలిగి ఉన్నచో ప్రయోజనముండునో లేదో, దాని వలన సద్గతి కలుగునో లేదో అని ఉంటుంది. అట్టి వారి సందేహములన్నిటినీ గీతాచార్యులు ఈ శ్లోకమున పటాపంచలు చేసి వైచిరి. దైవమును ఆశ్రయించిన వాడెన్నడును చెడడు, అతడు సద్గతియే చెందును అని అసందిగ్ధముగా చెప్పి వేసిరి కదా. కల్పవృక్షమును ఆశ్రయించిన వానికి దుష్పృతి ఎట్లు కలుగగలదు? గంగా నదిని ఆశ్రయించిన వారికి దాహమెట్లు కలుగగలదు? ప్రతిజానీహి, ప్రతిజ్ఞ చేయుచున్నాను అని అర్జునుని ఆజ్ఞాపించుటలో తన భక్తుడు చెడడను ఆ వాక్యం ఎంతటి సత్యమో తేట తెల్లబోతున్నది. ఇది ముమ్మాటికి సత్యమని భగవానుడు పలుకుట వలన ఆ వాక్యము యొక్క
యథార్థ్యము చక్కగా రుజువగుతున్నది. భక్తుడి యొక్క సద్గతిని గూర్చి భగవానుడు జనులకెట్టి విశ్వాసమును కలుగజేయుతున్నారు చూడుడు. కాబట్టి ఇక జనులందరూ ప్రతిజ్ఞాపూర్వకములైన ఈ భగవద్వాక్యములపై పూర్ణ విశ్వాసముంచి తమ హృదయమందలి సంశయములను పారద్రోలి సర్వేశ్వరుని ఇతోధికముగా సేవించి కృతార్థులగుదురుగాక అని మనకు ఇక్కడ తెలియబడుతుంది. దైవమును ఆశ్రయించిన పాపి ఎట్టివాడుగా మారును అంటే ధర్మాత్ముడుగా మారును. ఎంతకాలమునకు? శీఘ్రముగా. అట్టి భగవదారాధనము వలన లభించు ఫలితమేమి అన్నప్పుడు శాశ్వతముగు శాంతి లభించును. కావున శాశ్వత శాంతి లభించుటకు ఉపాయమేమి అనే ప్రశ్న మొదలైనప్పుడు అనన్య భక్తితో భగవత్ సేవనము గావించుట వలన భగవద్భక్తునకు దుర్గతి ఎన్నడైనను కలగదు. కలుగునా అనే ప్రశ్నే అవసరం లేదు. ఎన్నటికి దుర్గతి కలుగదు. ఈ సత్యమును భేరి మ్రోగించి ప్రతిజ్ఞ చేసి చెప్పవచ్చును. ఎందుకు అంటే భగవానుడు చెప్పినటువంటి సత్యం ఇది. భగవానుడు ఇచ్చినటువంటి హామీ. కావున భగవదాశ్రయముచే ఉచ్చ నీచ భేదములు లేక సర్వలను తరించిపోవుదురని భగవానుడు మనకు పరిచయం చేస్తాడు. 32వ శ్లోకాన్ని రేపటి రోజున పరిశీలన చేస్తాం. అందరూ తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.